నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా నాగుల చవితి వేడుకలు, పుట్టల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి. రైల్వే ఉన్నతాధికారులను ఆదేశించిన కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. భీమవరం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరించిన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినిమిల్లి. ప్రజలు, పోలీసులు కలిసి శాంతి భద్రతలకు కృషి చేస్తే సమాజం శాంతి పదంలో ఉంటుంది. భీమవరం వన్ టౌన్ సీఐ నాగరాజు. నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. పంచారామ క్షేత్రం భీమవరం గునుపుడి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, మారుతి టాకీస్ సెంటర్లో వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, గునుపుడిలో శ్రీరాంపురం, గుండువారిపేటలో ప్రసిద్ధి చెందిన సుబ్బారాయుడు గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు నేరుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలు పోసి క్షీరాభిషేకాన్ని నిర్వహించారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు మొవ్వ శంకరం తెలియజేశారు.
మన భీమవరం రెండో పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో శ్రీ పంచాయతన సహిత పరతవర్ధన సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువై ఉన్న మన సుబ్బారాయుడి గుడిలో ఈ రోజున కార్తీక మాసం నాగుల చవితి సందర్భంగా ఉదయకాలం నుంచి చాలా విశేషంగా అభిషేక అర్చన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పంచామృతాలు, అలాగే నూపప్పు చిమ్మిలి, అలాగే స్వామివారికి పుష్పాలంకరణ అన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి మన భక్తులందరూ కూడా ఎంతో ప్రీతిపాత్రంగా ఆ యొక్క వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు శుభం భూయాత్. నాగుల చవితి సందర్భంగా గ్రామాలలో సందడి వాతావరణం నెలకొంది. పొలంగట్లు తిరునాళ్లను తలపించాయి. భీమవరం చినామిరంలో భక్తులు పెద్ద ఎత్తున పుట్టల వద్దకు చేరుకుని పూజలు నిర్వహించి పాలు పోసి చలిమిడి, చిమ్మిలి, తేగముక్కలు, బుర్రగుంజు నైవేద్యంగా సమర్పించారు. శ్రీ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం, శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి ఆశీస్సులు భక్తులందరిపైన ఉంటాయని అర్చకులు చందూరి రమేష్ శర్మ తెలియజేశారు. భక్తులకు విజ్ఞప్తి, మన చినమరం గ్రామంలో ఏం చేసినటువంటి సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో చెరువు దగ్గర వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్నటువంటి చెరువు దగ్గర ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో ఈరోజు నాగుల చవితి సందర్భంగా విశేషంగా భక్తజనులందరూ కూడా వచ్చి విశేషంగా ఇక్కడ ఉన్నటువంటి పుట్ట దగ్గర పాలు పోసుకుని అలాగే చనిమిడి, వడపప్పు, చిమ్మిలి పెట్టి నైవేద్యం పెట్టి స్వామివారికి నివేదన చేసి స్వామివారి యొక్క అనుగ్రహం పొందడం కోసం సంతానం కలిగించేటటువంటి సంతాన సుబ్రహ్మణ్యేశ్వరుడు, అలాగే వివాహం కాని వారందరికీ కూడా వివాహం కలిగించి ఆ యొక్క స్వామివారి అనుగ్రహం పొందుతూ ఉంటారు. అలాగే భక్తజనులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా నాగుల చవితికి వచ్చి విశేషంగా భక్తజనంతా కూడా స్వామివారిని దర్శనం చేసుకుని వీరి యొక్క మొక్కలన్నీ కూడా తెచ్చుకుంటూ విశేషంగా స్వామివారి యొక్క అనుగ్రహం పొంది స్వామివారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క సంతానం వృద్ధి పొంది అందరూ కూడా దర్శనం చేసుకుని భక్తజనులందరూ కూడా ఈ యొక్క స్వామివారి యొక్క దర్శనం మాత్రం చేస్తే సుఖాలు పొందుతున్నారండి. వల్లీ దేవసేన సమేత సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చినమరం. మీ పేరు చెప్పండి. నా పేరు పురోహితులైనటువంటి చందూరి రమేష్ శర్మ, చినమరం. రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ రైల్వే ఉన్నతాధికారులను ఆదేశించారు. విజయవాడలోని డివిజనల్ రైల్వే కార్యాలయంలో శుక్రవారం డీఆర్ఎం మోహిత్ సొనాకియాతో భేటీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న పలు రైల్వే ప్రాజెక్టు పనులు, పెండింగ్ లో ఉన్న కీలక రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై డీఆర్ఎంతో పాటు రైల్వే అన్ని విభాగాల ఉన్నతాధికారులతోనూ ప్రత్యేకంగా సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో గోదావరి జిల్లాలో కీలకమైన నర్సాపురం, కోటిపల్లి రైల్వే పనులు ఆలస్యమవడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నర్సాపురం మచిలీపట్నం రైల్వే లైన్ పనుల ప్రస్తుత స్థితి, నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని భీమవరం, నర్సాపురం, తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లలో అమృత్ స్టేషన్ పథకం కింద జరుగుతున్న పనుల పురోగతిపైన చర్చించారు. రైల్వే స్టేషన్లో ఆధునిక సదుపాయాల కల్పన కోసం అదనపు నిధుల మంజూరు కోసం తాను చేసిన ప్రతిపాదనలపైన, వందే భారత్ ఎక్స్ప్రెస్ తో పాటు వివిధ ఎక్స్ప్రెస్ రైళ్లకు తాడేపల్లిగూడెంలో హాల్ట్ కల్పించవలసిన ఆవశ్యకతను రైల్వే అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వాణిజ్య పట్టణమైన తాడేపల్లిగూడెం ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని, ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ సదుపాయం కల్పించాలని అధికారులకు తెలియజేశారు. అత్తిలి స్టేషన్లలో శేషాద్రి ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ సదుపాయం కల్పించాలని ఆయన కోరారు. వీటితో పాటు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. నర్సాపురం నుండి అరుణాచలం ఎక్స్ప్రెస్ పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేయడం, నర్సాపురం నుండి వారణాసికి ఎక్స్ప్రెస్ రైలు సౌకర్యం కల్పించడం వల్ల నర్సాపురం పార్లమెంట్ పరిధితో పాటు కోనసీమ వాసులు కూడా ఉపయోగపడుతుందని అన్నారు. విజయవాడ డివిజన్ అభివృద్ధికి, పెండింగ్ ప్రాజెక్టుల వేగవంతమైన పురోగతికి కేంద్ర ప్రభుత్వం నుండి అన్ని విధాల సహకారం అందజేస్తామని అధికారులకు శ్రీనివాస్ వర్మ హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తమ దృష్టికి తెచ్చిన పలు సమస్యలను వీలైనంత త్వరలోనే పరిష్కరిస్తామని విజయవాడ డీఆర్ఎం మోహిత్ సోనాకియా హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ పిఈ ఎడ్విన్, గతిశక్తి చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ సైమన్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ప్రశాంత్ కుమార్, సీనియర్ డివిజనల్ ఇంజనీర్ సూర్యప్రకాష్, సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ పి సురేష్ బాబు తదితర రైల్వే ఉన్నతాధికారులతో పాటు బీజేపీ మైనార్టీ మోర్చా ఏపీ ప్రెసిడెంట్ షేక్ బాజీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ప్రజా ఉద్యమం పోస్టర్ను వైఎస్ఆర్సీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినిమిలి వెంకటరాయుడు ఆవిష్కరించారు. ఈ నెల 28వ తేదీన జరగబోయే వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమంలో వైసీపీ శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు ఉమాబాల, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్ఈసీ మెంబర్ మేడిది జాన్సన్, జిల్లా అధికార ప్రతినిధి కామల నాగేశ్వరరావు, భీమవరం పట్టణ అధ్యక్షులు గాదిరాజు రామరాజు, స్టేట్ ఆర్టీఐ వింగ్ సెక్రటరీ గుంటి ప్రభు, స్టేట్ స్టూడెంట్ వింగ్ సెక్రటరీ గంటా రాహుల్ రిచర్డ్స్, రాష్ట్ర మహిళా సెక్రటరీ పాలవెల్లి మంగ, స్టేట్ యూత్ సెక్రటరీ మానుకొండ ప్రదీప్ కుమార్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనాతోటి ఇబ్బంది పడినటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. తదుపరి ఉన్న 3 సంవత్సరాల కాలంలో 17 ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్రానికి చూపించిన ఘనత ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నా ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఘనత దక్కిందని ప్రతి ఒక్కరు ఈరోజు చెప్పుకున్న విషయం. అయితే 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసిన తర్వాత దాదాపు ఈరోజు 6 కాలేజీలు పిల్లలు చదువుతూ ఉన్నారు, అన్నీ కూడా రన్నింగ్లోకి వచ్చినాయి. ఉన్న కాలేజీలు ఒక 2-3 తప్ప ఉన్నాయి కూడా భవన నిర్మాణాలు పూర్తి చేసుకుని పూర్తిగా అడ్మిషన్లకి సిద్ధంగా ఉన్న సమయంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలి అనే ఆలోచన రావడం చాలా దురదృష్టకరం. ఇంచేతంటే పేద బడుగు బలహీన వర్గాల పిల్లల అభివృద్ధి కోసం, అలాగే ఒక వైద్యం కోసం ఏర్పరిచినటువంటి ప్రజల సొమ్ముతోటి, ప్రజల డబ్బుతోటి ఏర్పాటు చేసినటువంటి సంపదనే మరి ఈ ప్రభుత్వం దానాదత్తం చేయటువంటి మరి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. విద్యార్థులు, బడుగు బలహీన ప్రజలందరూ కూడా ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన, దీన్ని మానుకోవాలని చెప్పేసి అనేక సంస్థల ద్వారా కూడా ప్రభుత్వానికి తెలియపరచడం జరుగుతూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ చొప్పున తీసుకొచ్చిన ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మేము తిప్పుకొట్టే విధంగా అధికారంలో లేనప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన పోరాడుతూ రాబోయే రోజుల్లో పిల్లల యొక్క భవిష్యత్తుకు పీట వేసే విధంగా కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచనలు తిప్పికొట్టడానికి, ప్రజల్లో కూడా చైతన్యం నింపడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ రోజున
కాలేజీలు రావడం వలన మెడికల్ కాలేజీలు గతంలో కరోనా వచ్చినప్పుడు ఎన్ని వైద్య సదుపాయాలు ఉన్నప్పటికీ ఆరోగ్యశ్రీ ద్వారా కానీ లేదా అనేక సేవల ద్వారా మనం ప్రజలకి వ్యాక్సిన్ దగ్గర నుంచి క్వారంటైన్ సెంటర్స్ దగ్గర నుంచి అన్ని ఫ్రీగా చేసినప్పుడు డాక్టర్ల కొరతను చూసాం. రాబోయే రోజుల్లో ఏ పాండమిక్ వచ్చినప్పటికీ కూడా ప్రజలందరికీ డాక్టర్లు అనేవారు కొరత లేకుండా రేషియోలో ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఎంతమంది డాక్టర్స్ ఉండాలన్న రేషియోలో తయారు చేసే విధంగా దూరదృష్టితో జగన్మోహన్ రెడ్డి గారి చక్కటి ప్రణాళికను వేస్తే ఈ కాలేజీలని ప్రైవేటీకరణ చేసి ఈ వైద్య విద్యను కూడా వారి వ్యాపారంగా మార్చే ప్రయత్నాన్ని తిప్పికొట్టడానికి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాకుండా ప్రజలంతా కొద్దిగా వివేకంతో ఆలోచించి ఏదైతే రాబోయే రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు డాక్టర్లుగా ఈ ప్రభుత్వ కాలేజీలో చదువుకొని ఇప్పుడు ఎలా అయితే ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారో రాబోయే రోజుల్లో కూడా ప్రతి కుటుంబం నుంచి కూడా డాక్టర్ ఉండే విధంగా చేయడానికి మన పిల్లల భవిష్యత్తు కోసం మీరంతే కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రస్తుత ప్రభుత్వం ఈ నిర్మించినటువంటి మెడికల్ కాలేజెస్ మీద గోని సంచులు కప్పి జరగలేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటిది ఈ ఉద్యమం ద్వారా ఈ రాష్ట్రానికి తెలిసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని పబ్లిక్గా ప్రొపగేట్ అనేటువంటిది పార్టీ చేయలేకపోయినా ఇప్పుడు జరిగినటువంటి రియాలిటీని చూడడానికి గొప్ప అవకాశం అయింది. ఆయన పని చేస్తాడు, పని చేసుకుంటూ వెళ్తాడనేటువంటిది ఎంత వాస్తవమో ఇప్పుడు ఈ మెడికల్ కాలేజెస్ని చూస్తూ ఉంటే నేనైతే నా మట్టుకి పాడేరు మెడికల్ కాలేజ్ చూశాను, మచిలీపట్నంది చూసా. మిగతావన్నీ కూడా ఈ ఉద్యమం ద్వారా చూడడానికి అవకాశం అయింది. దీని ద్వారా ఏంటంటే ఈ రాష్ట్రానికి వైద్యం అవసరం, వైద్య అవసరం తీర్చడం అవసరం. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఈ వైద్యము అనేటువంటి దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మనం చూసాం. అలాంటిది కాలేజీలు కట్టడమే కాదు, మనం రీసెంట్గా పీజీ కోర్సెస్ కూడా ఈ కట్టిన కాలేజెస్కి ఇష్యూ చేస్తే మనకి ఇప్పుడు జ్ఞానోదయం అవుతుంది ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ముందుకు తీసుకొచ్చారు. స్వతంత్రం వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు తేవటం జరిగింది. దాన్ని ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం వారి అన్యాయులకైతే వారి జేబు కంపెనీలకైతే ఈ కళాశాలను అప్పచెప్పి దాచుకో అన్న చందాన్న ప్రైవేట్ పరం చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రైవేటీకరణని వ్యతిరేకించాలని జగన్మోహన్ రెడ్డి గారిని పిలుపునివ్వటం జరిగింది. 28వ తారీఖుని ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో జరిగే ఈ నిరసన కార్యక్రమానికి ర్యాలీకి అందరూ హాజరవ్వాలని కోరుకుంటూ ఈ పీపీపీ విధానం ద్వారా ఏదైతే ఈ ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారో ప్రభుత్వ కళాశాలల్ని, దానివల్ల ఏ రకమైనటువంటి నష్టం జరుగుతుంది అనేటువంటి విషయాల మీద ఖచ్చితంగా ప్రజలకు అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఉదాహరణకి టోల్ గేట్లు తీసుకుంటే మరి గతంలో మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడు టోల్ గేట్లు ఎంత ఉండేవి, ఇవాళ ఎంత అవుతున్నాయి, అది ఎన్ని సంవత్సరాలు మనం దానికి భరించాల్సి వస్తుంది అనేది కనుక మనం చూసుకున్నట్లయితే ఈ పీపీపీ విధానం ద్వారా మరి ఈ ప్రభుత్వ కళాశాలని ప్రైవేట్ పరం చేయడం ద్వారా ఆ రకంగా వాళ్ళు ప్రభుత్వం చెప్తున్నటువంటి 33 సంవత్సరాలని ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే ఇవాళ దానికి 33 సంవత్సరాల తర్వాత కొన్ని సవరణల ద్వారా మళ్ళీ ఇంకో 33 సంవత్సరాలు అంటే మొత్తంగా 66 సంవత్సరాలకు గాను మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి తీర్మానం ద్వారా ప్రైవేట్ పరం చేయడానికి నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వం. అంటే 66 సంవత్సరాలు అంటే బహుశా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అది ప్రభుత్వ పరం అయిన తర్వాత అనుభవించేటువంటి పరిస్థితి అయితే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 17 మెడికల్ కాలేజీలు తెచ్చి మాలాంటి ఎంతోమంది యువతని ఉన్నతమైన విద్యను చదివించడమే కాకుండా హాస్పిటల్తో పాటు మెడికల్ కాలేజీలతో పాటు హాస్పిటల్ కూడా కట్టి అట్ ఎ టైం ఇద్దరికి కూడా వైద్యం చేయించి ప్రతి పేదవాడికి కూడా వైద్యుని కూడా అలా దరిచేర్చాలనే ఆలోచనతో ఏదైతే సంకల్పంతో ఆయన మొదలుపెట్టారు ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రజాక్షేత్రంలో కింద స్థాయి వరకు కూడా వెళ్ళింది. కాబట్టి దానికి ముందుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గం చిన్నమిల్లి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి 28వ తారీఖు ఉదయం 10 గంటలకి మన లోదరం గ్రౌండ్లో అన్ని నియోజకవర్గం నుంచి అన్ని మూలన అన్ని గ్రామాల నుంచి వచ్చిన ప్రజల్ని ఏకం చేసుకుంటూ ఇలా ప్రకాశం చౌక్, అలా దివ్య ఫ్యాన్సీ, అలా మౌలం గుడి మీదుగా
వెళ్ళి ఆర్టీఓ గారికి వినతి పత్రం అందజేస్తామని చెప్పి సమాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. ప్రతి పౌరుడు ఒక పోలీసేనని, ప్రజలు పోలీసులు కలిసి శాంతి భద్రతలకు కృషి చేస్తే సమాజం శాంతి పదంలో ఉంటుందని భీమవరం వన్ టౌన్ సీఐ నాగరాజు అన్నారు. శనివారం భీమవరంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా స్త్రీ విందాన వేదిక ఆధ్వర్యంలో కేజీఆర్ఎల్ కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. సీఐ నాగరాజు మాట్లాడుతూ ప్రజారక్షణలో పోలీసులు నిరంతరం సేవలందిస్తారని, యువత శాంతి భద్రతలకు సహకరించాలని అన్నారు. నేరాలు జరిగినప్పుడు చూసిన వారు నిర్భయంగా పోలీసులకు చెప్పినప్పుడు నేరస్తులను అదుపులోకి తీసుకోవచ్చని, ఎవరికి వారు మనకెందుకులే అనుకుంటే నేరాలు అదుపులోకి రావని అన్నారు. కేజీఆర్ఎల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఐ శ్రీరామచంద్రమూర్తి, బి ఫార్మసీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ కవర నాగేశ్వరరావు, పీజీ డైరెక్టర్ డాక్టర్ తోట రామ్మూర్తి, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం గంగాధర్ మాట్లాడుతూ ప్రజాక్షేమం కోసం పోలీసులు నిబంధనలు పెడతారని, నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని అన్నారు. ప్రజారక్షణలో పోలీసులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. నిర్వాహకులు చెరుకువ రంగసాయి మాట్లాడుతూ ప్రజలు పోలీసులు సత్సంబంధాలతో ఉంటే శాంతి భద్రతలను కాపాడుకోవచ్చని అన్నారు. పోలీస్ వ్యవస్థ విధి విధానాలపై 36 మంది విద్యార్థులకు పోటీలు నిర్వహించామని, గెలుపొందిన వారికి ముగింపు రోజున బహుమతులు అందజేస్తామని తెలియజేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అక్టోబర్ 21 ప్రతి సంవత్సరం కూడా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కింద పోలీస్ డిపార్ట్మెంటు యావత్ భారతదేశంలో కూడా జరుపుకోవడం జరుగుతుంది. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ ఇన్ వెస్ట్ గోదావరి డిస్టిక్, మొత్తం భారతదేశం అంతా కూడా ఈ అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం కింద జరుపుకోవడం జరుగుతుంది. ఏదైతే సమాజ సేవ కోసం, సమాజంలో ఉన్నటువంటి రౌడీలను వేరుపారేయడానికి, అలాగే దేశ అంతర్గత భద్రతను దృష్టిలో పెట్టుకుని అంతర్గత భద్రతను కాపాడడానికి, అలాగే దేశ సరిహద్దులను కాపాడడానికి పోలీసులు చేసినటువంటి సేవ ఫలితంగా అక్టోబర్ 21న పోలీసులు కొంతమంది చనిపోయిన తర్వాత వాళ్ళకి నివాళులుగా ఈ అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ప్రారంభించి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఎవరైతే విధి నిర్వహణలో భాగంగా సమాజంలో శాంతిని నెలకొల్పడానికి, లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండడానికి, బయట నుంచి టెర్రరిస్టులు కానీ మావోయిస్టులు కానీ నుంచి దేశాన్ని, రాష్ట్రాన్ని రక్షించడానికి ఎవరైతే అసూలు బాస్తారో, ప్రాణాలు వదులుతారో విధి నిర్వహణలో, వాళ్ళందరినీ కూడా గుర్తించుకోవడం ఈ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఉమేష్ చంద్ర ఐపీఎస్, దీని పేరు చెప్తే మీ అందరికీ కూడా తెలుసుకోవాల్సినటువంటి పేరు. ఇప్పటికీ కూడా ఆయన 1999లో 1991 ఐపీఎస్ ఆఫీసరు, 1999లో ఆయన చేసినటువంటి సేవకు ప్రజలకు దగ్గరైపోవడం, కొంతమంది రౌడీ మొక్కలు ఆయన్ని తట్టుకోలేక హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ సెంటర్లో ఆయన్ని కారులో వెళ్తూ ఉండగా కాల్చి చంపేయడం జరిగింది. ఈ రోజుకి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ సెంటర్లో ఏదైనా ఒక స్టాట్యూ ఉంటుందంటే అది ఉమేష్ చంద్ర ఐపీఎస్ గారి స్టాట్యూ అది. అలాగే ఒకానొక టైంలో మావోయిస్టులతో రాష్ట్రం అట్టడుగుపోయి మావోయిస్టులు ఎక్కడికి వెళ్ళినా కానీ బస్సులు పేల్చేయడం, లేకపోతే మందుపాత్రలు పెట్టి పేల్చేయడం చేస్తున్నప్పుడు గ్రేహౌండ్స్ అనేటువంటి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి కేఎస్ వ్యాస్ అనే వ్యక్తి, కేఎస్ వ్యాస్ అనే ఐపీఎస్ ఆఫీసరు మొత్తం అందరినీ మావోయిస్టులని వేరుపారేసి సమాజాన్ని క్షేమంగా చేశారు. ఆయన్ని కూడా హైదరాబాద్లోనే ఎల్బీ నగర్ స్టేడియంలో వాకింగ్ చేస్తూ ఉండగా వాళ్ళు కాల్చి చంపేయడం జరిగింది మావోయిస్టులు. పోలీసు వృత్తి కత్తి మీద సాము లాంటిది. ప్రతి నిమిషం కూడా వాళ్ళు ప్రజా సంక్షేమం కోసం తిరుగుతూ ఉంటారు. 24 గంటల సర్వీసులో పోలీస్ శాఖ ప్రథమైంది. మరి ముఖ్యంగా ఇవాళ మరి కేజీఆర్ఎల్ కళాశాలలో మరి అన్ని సంస్థలు భీమవరం ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఇవాళ మేము పోలీస్ సంస్మరణ సిఐ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి అన్ని పోలీస్ శాఖలు కూడా దీంట్లో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాయి. మరి ముఖ్యంగా కేజీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ గారు, డైరెక్టర్ గారు నాగేశ్వరరావు, రామచంద్రమూర్తి గారు, వారి గంగాధరరావు గారు వీళ్ళంతా కలిసి రేపు సోమవారం నాడు కానీ ఈరోజు మధ్యాహ్నం పోలీస్ వ్యవస్థ మీద వ్యాసరచన అన్ని కూడా పెడతాం జరుగుతుంది. ఇవన్నీ కలిసి 31వ తారీఖున బహుమతులు ఇస్తారు. ప్రతి ఇష్యూకి పోలీస్ శాఖ మనకు అందుబాటులో ఉంటుంది. ఏది ఇష్యూ వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏదొచ్చినా పోలీస్ శాఖ వారి దగ్గరుండి జరుపుతున్నారు. సో ఈ సంస్మరణ దినోత్సవాన్ని మన భాగంగా మన వంతు కర్తవ్యం మనం నిర్వర్తించాలి. ఈరోజు ఈ కార్యక్రమం సక్సెస్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. పోలీసుల యొక్క బాధ్యత, వాళ్ళు చేసేటువంటి విధులు, వాళ్ళు నిర్మించేటువంటి సమాజం,
ఇది చాలా అవగాహనతో కూడుకోవాల్సినటువంటి విషయాలు. ఎందుకంటే ఈరోజు సమాజం శాంతియుతంగా ఉంది అంటే అది పోలీస్ వ్యవస్థ యొక్క సక్రమమైనటువంటి పనితీరు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. అలాగే అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని మా కాలేజీలో ఈరోజు నిర్వహించడం మాకు గర్వకారణంగా ఉంది. దీనికి సహకరించినటువంటి మా మేనేజ్మెంట్కి, అలాగే అదర్ కాలేజీ ప్రిన్సిపల్స్, డైరెక్టర్స్కి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ది భీమవరం ఎడ్యుకేషన్ సొసైటీ అందరూ మేనేజ్మెంట్ అందరూ సహకారంతో మరి పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం మన క్యాంపస్లో. మరి అక్టోబర్ 21 నుంచి కూడా స్టార్ట్ చేసి మరి ఈరోజు కూడా ఘనంగా వాళ్ళకి నివాళులు అర్పిస్తున్నాం. మరి అమరవీరులు నిజంగా పోలీస్ శాఖ వాళ్ళు మనకి ఏదైనా చిన్న కష్టం కలిగినా కూడా మొట్టమొదటిగా చెప్పుకునేది పోలీస్ డిపార్ట్మెంట్లోనే. కాబట్టి అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి వాళ్ళ ప్రాణాలు కూడా పణంగా పెట్టి ఈ రోజున మనకి సేవ చేస్తున్నారు, సమాజ సేవ, దేశ సేవ చేస్తూ ఉన్నారు. అటువంటి వారి కోసం మనం ఈరోజు వారందరి కోసం కూడా మన ఈ సంస్మరణ దినాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.